హాయ్ ఆల్, వెల్కమ్ టు మై క్రియేటివ్ ఐడియాస్ ఛానల్. ఈ వీడియోలో నేను 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీలను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపించబోతున్నాను. దీనికోసం నేను సపరేట్గా ఏ మెటీరియల్ అనేది పర్చేస్ చేయలేదు. అప్పుడప్పుడు నేను క్రాఫ్ట్ వర్క్ చేస్తుంటాను కదా, సో అందుకోసం నాకు మిగిలిన ఏ మెటీరియల్ అయితే ఉందో దాన్ని యూస్ చేసుకొని నేను రాఖీస్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దీనికోసం ఫస్ట్గా నేనైతే ఒక కలర్లో ఉన్న బటన్ అయితే తీసుకున్నాను. ఈ బటన్ పైన ఫ్లవర్ షేప్లో ఉన్న కుందన్ అయితే ఫస్ట్ స్టిక్ చేసుకున్నాను. తర్వాత సైడ్స్కి గోల్డ్ కలర్లో ఉన్న స్మాల్ బీడ్స్ని అయితే నేను గ్లూతో అంటించుకున్నాను. సో ఇది డ్రై అయిపోవడానికి కోసం నేను పక్కకు పెట్టుకున్నాను. తర్వాత బ్లూ కలర్ ఊల్ని అయితే తీసుకొని దానికైతే నేను బీడ్స్ అనేవి ఎక్కించుకుంటున్నాను. మీకు చూపించిన విధంగా వైట్ కలర్ బీడ్స్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ అనేది ఎక్కించుకుంటున్నాను. అన్నీ ఒకేసారి ఎక్కించుకున్నాను. తర్వాత నేను వాటిని నిడిల్ హెల్ప్తో నేను మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలా అనేసి బ్యాక్ సైడ్ నుండి థ్రెడ్ని అనేది ఇలా సెట్ చేసుకున్నాను. తర్వాత మిడిల్ పార్ట్లో ఏ బటన్ అయితే మనం డ్రై అవ్వడం కోసం పక్కన పెట్టుకున్నామో దాన్ని అట్టముక్క హెల్ప్తో ఆర్ టిష్యూతో కానీ క్లాత్తో కానీ ఇలా కట్ చేసుకొని దానిపైన స్టిక్ చేసుకొని మళ్ళీ దానిపైన నేను బటన్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ మీరు ఏదైనా సపోర్ట్ కోసం తీసుకోవచ్చు. క్యానో లాంటివి కానీ ఏదైనా స్టిక్ ఈజీగా అయ్యేవి తీసుకోవచ్చు. సెకండ్ రాఖీ కూడా నేను బటన్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఈసారి నేను మెరూన్ కలర్ బటన్ తీసుకొని సేమ్ ఫ్లవర్ని స్టిక్ చేసుకొని 2 సైడ్స్ కుందన్ని ఇలా లీఫ్ లాగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ 2 మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా 2 అలా స్టిక్ చేసుకుంటున్నాను. కుందన్ని తీసుకొని ఇలా స్టిక్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ బ్యాక్ సైడ్ ఏదైనా కానీ మనం డార్క్ కలర్ అనేది చూస్ చేసుకోవాలి. అప్పుడే మనకి కుందన్స్ అనేవి చాలా ఎలిగెంట్గా బాగా కనబడతాయి. తర్వాత మిడిల్ పార్ట్ వచ్చేసి నేను చిన్న గోల్డెన్ బీడ్ని యూస్ చేశాను. తర్వాత నేను మెరూన్ కలర్లో ఉన్న ఊల్ తీసుకొని దానికి థ్రెడ్తో నేను ఏవైతే బీడ్స్ ముందు అనుకున్నానో ఆ బీడ్స్ని ఒక ప్రాపర్ వేలో అరేంజ్ చేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా నేను డిజైన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నేను ఆ విధంగానే బీడ్స్ అనేది ఎక్కించుకుంటున్నాను. స్మాల్ బీడ్స్ కానీ నిడిల్ అనేది తొందరగా ఎక్కదు, అప్పుడు మనం 2 సార్లు ఎక్కించాల్సి వస్తుంది. సో ఇది చేసినప్పుడు ఏమంటే కొంచెం కేర్ఫుల్గా చేస్తే సరిపోతుంది. 2 టైమ్స్ నిడిల్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే స్లోగా థ్రెడ్ ఎక్కించేసుకున్నా సరిపోతుంది. అది మీ కన్వీనియంట్ని బట్టి ఎక్కించేసుకోండి. నేనైతే నీడిల్లే 2 టైమ్స్ని ఇలా యూజ్ చేసేసి స్మాల్ బీడ్స్లోంచి ఎక్కిస్తున్నాను. అక్కడక్కడ గోల్డ్ బీడ్స్ అండ్ ఈ వైట్ బీడ్స్ మధ్యలో యూజ్ చేయడం వల్ల గోల్డ్ కూడా కొంచెం ఎలిగెంట్గా కనబడుతుంది. ఈ బీడ్స్ అనేవి ఫుల్గా ఎక్కించుకున్నప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. లేదంటే అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే మనం కన్ఫ్యూజన్లో వేరే బీడ్స్ ఎక్కించేసి మర్చిపోయి మళ్ళీ రివర్స్లో ఎక్కించాల్సి వస్తుంది. సో ముందుగానే మీరు ఇలా ఎక్కిద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక ఆర్డర్లో అరేంజ్మెంట్ చేసుకొని ఇలా అయితే బాగుంటుందా లేదా అని సెట్ చేసుకున్నాక ఎక్కించడం స్టార్ట్ చేయండి. తర్వాత అలా అయితే మీకు కొంచెం వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. చూసారా, నేను ఇలా సెట్ చేసుకున్నాను. ముందుగానే దీన్ని సెట్ చేసుకున్నాను ఇలా చేద్దామని చెప్పేసి. తర్వాత నేను బీడ్స్ అనేది ఎక్కించుకోవడం జరిగింది. తర్వాత లాస్ట్లో గ్లూ పెట్టేసి స్టిక్ చేసేసి డ్రై అవ్వడం కోసం పక్కకు పెట్టేసుకుంటున్నాను. సో నా సెకండ్ది వచ్చేసి ఇలా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ది వచ్చేసి నేను బేబీ పింక్ కలర్లో ఉన్న ఊల్ తీసేసుకొని దానికి గోల్డ్ బీడ్ అండ్ స్టోన్ బీడ్స్ దొరుకుతాయి కదా ఇలా, సో వాటిని నేను పెడుతున్నాను. దానికి నా దగ్గర మెరూన్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా, సో వాటిని నేను ఇలా ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకొని చూశాక వాటిని ఇలా ఎక్కించుకుంటున్నాను. ఇది ఏం లేదు, జస్ట్ ఒక సింపుల్ బీడ్ రాఖీ అండి. అండ్ మిడిల్ పోర్షన్లో నేనేం పెట్టుకుంటున్నాను అంటే మన దగ్గర అప్పుడప్పుడు కుందన్స్ బ్లౌజెస్కి స్టిక్ చేయడానికి ఉంటాయి కదా, సో దాంట్లో ఉన్న ఒక రౌండ్ షేప్లో ఉన్న స్టోన్ అండ్ కుందన్ ప్యాచ్ని నేను మిడిల్ పార్ట్లో అయితే స్టిక్ చేసుకుంటున్నాను. నేను ఇలా మెరూన్కి ఇలా పింక్ కలర్ చూస్ చేసుకోవడం వల్ల అది బాగా కనబడుతుంది. మీరు లేటెస్ట్గా ఏమన్నా ఇలాంటివి చేయాలి అనుకున్నప్పుడు లైట్ కలర్స్ చూస్ చేసుకోండి, అప్పుడు కొంచెం లేటెస్ట్గా అనిపిస్తుంది. డార్క్ కలర్ చూస్ చేసుకున్నప్పుడు ఏమంటే కొంచెం డార్క్కి బాగా ఎలిగెంట్గా కనిపించేవి అయితే చూస్ చేసుకోవాల్సి వస్తుంది.
ఫోర్త్ రాఖీకి వచ్చేసి నేనైతే ఇలా ఈ పేస్టల్ కలర్ని అయితే తీసుకున్నాను. దీనికి కూడా నేను గోల్డ్ బీడ్ అండ్ ఒక స్టోన్ బీడ్ అండ్ వైట్ బీడ్ని యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. తర్వాత దీనికి మధ్యలో వచ్చేసి ఒక మనం ఇయర్ రింగ్స్కి చేసుకున్నప్పుడు ఉంటాయి కదా, సో అలాంటి ఒక ఫ్లవర్ని అయితే యాడ్ చేసుకున్నాను. దానికి కూడా మెరూన్ బీడ్ని యాడ్ చేసుకున్నాను. సెకండ్ సైడ్ కూడా మెరూన్ బీడ్ యాడ్ చేసుకొని మళ్ళీ స్టోన్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే ఒక వైట్ బీడ్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒక స్టోన్ బీడ్ అండ్ గోల్డ్ బీడ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది సింపుల్ బీడ్స్ రాఖీ ఇలా అయిపోయింది. మీ దగ్గర ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ కానీ పెండెంట్స్ లాంటివి చేసినప్పుడు ఏమన్నా మెటీరియల్ మిగిలిపోతుంటుంది కదా, వాటితో కూడా మీరు ఇలాంటి రాఖీస్ అనేవి చేసుకోవచ్చు. వీటి కోసం సపరేట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఫోర్త్ రాఖీ కూడా నేను ఇలా సింపుల్గా చేశాను. ఇది కూడా నాకు ఈ బీడ్స్ అనేవి నేను మామూలుగా శారీస్కి చేస్తాం కదా, పళ్ళుకి చేసినప్పుడు వర్క్ చేసినప్పుడు మిగులుతూ ఉంటాయి కదా, 1 2 అట్లా మిగులుతూ ఉంటాయి కదా, సో వాటిని అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకొని వాటిని కూడా ఇలా నేను అనుకొని, సో దానికి ఏమంటే పేస్టల్ కలర్లో ఉన్న ఊల్వి కానీ లేకపోతే మీరు ఫ్లవర్స్ స్టిచ్ చేయాలనుకున్నప్పుడు థ్రెడ్తో చేసేటప్పుడు ఉంటాయి కదా, వాటిని యూస్ చేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్స్ కూడా మీరు యూస్ చేసుకొని ఇలాంటి రాఖీస్ అయితే చేసుకోవచ్చు. ఊళ్ళే కొనాలి లేదు అంటే ఇంకేమైనా థ్రెడ్స్ సపరేట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీ దగ్గర ఏ మెటీరియల్ అయితే ఆ మెటీరియల్తో మీరు ఇలాంటి సింపుల్ రాఖీస్ చేసుకోవచ్చు. ఏ థ్రెడ్స్ లేనప్పుడు మీరు పూజ చేసినప్పుడు ఎప్పుడైనా తెప్పిస్తారు కదా, కంకణాల కోసం తెప్పించే థ్రెడ్స్ ఉంటాయి కదా, మల్టీ కలర్లో ఉన్న థ్రెడ్స్, వాటిని కూడా యూజ్ చేసి మీరు రాఖీల్లా వాడుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతోని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.